హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా? మీరందరూ కోరుకున్నట్టుగానే టెట్కి 90 డేస్, అలాగే డిఎస్సికి ఒక 90 డేస్, మొత్తం మీద 180 డేస్, 6 మంత్స్ టైం ఇవ్వడం జరిగింది. మరి ప్రిపరేషన్ చేస్తున్నారా? ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. అయితే ఈరోజు ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది చెప్తున్నది ఏంటంటే, ప్రిపేర్ అవుతున్నాం కానీ ఎంతవరకు ప్రజెంట్ చేస్తామో, అసలు ఈ సిలబస్ అంతా అవుతుందో అవదో, సబ్జెక్ట్ ఎలా నడుస్తుందో, అసలు నేను కంప్లీట్ చేస్తానో లేదో అనేటటువంటి సంశయాలు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయితే పిల్లలతో పాటు ఈ పనులన్నీ చేస్తూ చదవడం కష్టంగా ఉంది, చదవలేకపోతున్నామని, జాబ్ చేస్తున్న వాళ్ళైతే దీనికన్నా కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళు బాగా చదువుతారేమో, జాబ్కి వెళ్ళి వచ్చేసి ఎక్కువ టైం పెట్టలేకపోతున్నామేమో అనేటటువంటి సందేహాలు చాలామంది దగ్గర నుండి వినడం జరుగుతుంది. సో ఆ రోజుల్లో మేము చదువుకున్నప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు, ఇలా మోటివేషన్ చేయడం అదంతా కూడా లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. సో నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది కూడా చెప్తే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందేమో, ఒక్కరికైనా మోటివేట్ చేసిందని అవుతానేమో అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి అనే ఐడియాతో ఇలా చేయడం జరుగుతుంది. ఈరోజు మీ ముందు ఇలా టీచర్స్గా ఉన్నటువంటి మాలో చాలామంది కూడా పిల్లలతో చదువుకుంటూ ఉద్యోగం సాధించిన వాళ్ళమే. కానీ అప్పట్లో ఇలా మీడియాలో మోటివేట్ చేయడము ఇదంతా కూడా మాకు లేదు. మా సెల్ఫ్ మోటివేషనే మాకు, అలాగే ఇంకా మా ఇంట్లో వాళ్ళ సపోర్టు, దాని వలన ఈరోజు మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నాం. ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే ముందు మనకు కావాల్సింది మన మీద మనకి నమ్మకం. నేను సాధిస్తాను, నేను చేయగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధిస్తాము. మనం చేయాల్సిందేంటి? మన మీద మనం నమ్మకం పెంచుకోవాలి. కానీ చదువుతున్నారు కానీ అధైర్యం వచ్చేస్తుంది, ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు. సో నేను అనుకున్నది ఏంటంటే, నేను నా జర్నీ ఎలా చేశాను, నేను పోస్ట్ ఎలా సాధించాను అని చెప్పేసి చెప్తే ఎంతో కొంతమందికైనా, లేదు ఏ ఒక్కరైనా మోటివేట్ అయ్యి చక్కగా ఒక పోస్ట్ అనేది సాధిస్తారేమో, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనే భావంతో వీడియో చేయాలనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో విన్ అవ్వడానికి సబ్జెక్ట్ మెటీరియల్, అలాగే టెస్ట్ పేపర్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఎంత అవసరమో, మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం కూడా అంతే అవసరం. మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ప్రతిరోజు డైలీ నిత్యం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ డిఎస్సిలో పోస్టు మనదే. ఆ యొక్క కాన్ఫిడెన్స్ని డైలీ ఎన్హాన్స్ చేసుకుంటే మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. వీఆర్ ద బెస్ట్ అని చెప్పేసి అని నిరూపించగలుగుతాం. నేను కూడా ఒకప్పుడు మీలాగా అలా ఆధైర్యపడిన దాన్ని. అలాగే నేను ఎలా ఈ టీచర్ జాబ్లోకి వచ్చాను అనేది మీకు చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అసలు చెప్పాలంటే నాకు టీచర్ అవ్వాలనే ఇంట్రెస్టే లేదు, కానీ ఈరోజు మీ ముందు ఒక టీచర్గా ఉన్నాను. నా స్టోరీ విషయానికి వస్తే, మాది అవనిగడ్డ పక్కన ఉన్నటువంటి కోడూరు మండలంలో విశ్వనాథపల్లి అనేటటువంటి స్వగ్రామం మాది. నేను పుట్టింది అక్కడే కానీ పెరిగింది, చదివింది అంతా కూడా విజయవాడలోనే చదివాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అప్పట్లో మా పరిస్థితి 10th తర్వాత నన్ను చదివించేటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ చదువు మీద నాకున్నటువంటి పట్టుదలను చూసి మా నాన్నగారు ఇంటర్మీడియట్ చదివించారు, అలాగే డిగ్రీలో కూడా జాయిన్ చేశారు. డిగ్రీలో నాది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. అయితే అనుకోకుండా నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఫైనల్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ చేసేయడం జరిగింది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదవడం వలన నాకు ఎంసీఏ చేయాలనేటటువంటి కోరిక బలంగా ఉండేది. ఎంసీఏ కాదు కదా, బీఎస్సీ రిజల్ట్ రాకుండానే మా నాన్నగారు నాకు వివాహం చేసేయడం జరిగింది. సో అప్పటితో నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. నేను చదవాలనుకున్నాను, చదవలేకపోయాను అని చెప్పేసి అని అది ఒక బాధ. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్తో నాకు ఇట్లా ఎంసీఏ చేయాలని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా అత్తగారిది అవనిగడ్డ, ఉపాధ్యాయులంటే అవనిగడ్డకి పేరు, అలాంటి అవనిగడ్డ మాది. అయితే మావారు అన్నారు, ఎంసీఏ కాదు, నువ్వు టీచర్ ట్రైనింగ్ చేద్దు కానీ, బీఈడి చేద్దు కానీ అని చెప్పడం జరిగింది.
అయితే నాకు ఉన్నటువంటి తక్కువ అవగాహనతో అసలు బీఈడీ అంటే ఏంటి, ఇట్లా టీచర్ ఇలా అవుతారు అనేటటువంటి అవగాహన కూడా ఏమాత్రం లేదు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది మొత్తం అంతా కూడా విజయవాడ సిటీలో. నాకు తెలిసింది, నేను చదివింది కూడా కంప్యూటర్ సైన్స్. దాని నుండి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనేటటువంటి ఆశ ఎక్కువగా ఉంది. 1999లో మా వివాహం అయింది. అప్పుడు బీఈడీ చేద్దువుగాని అని ఎప్పుడైతే మా వారు అన్నారో, ఈ బీఈడీ చేస్తే నా సాఫ్ట్వేర్ గోల్ నేను రీచ్ అవ్వలేకపోతానేమో అన్న ఉద్దేశంతో ఆయన బీఈడీ ఎంట్రన్స్ రాయించినా కానీ చెప్తే మీ అందరూ నవ్వుతారేమో, నేను చాలా వరకు తప్పులు పెట్టొచ్చాను. ఎక్కడ నాకు వస్తే నన్ను జాయిన్ చేసేస్తారేమో అన్న ఒపీనియన్ అనమాట, అవగాహన లేకపోవడం. అలా నేను అప్పట్లో బీఈడీకి క్వాలిఫై కాలేదు, అలాగే నాకు ర్యాంక్ కూడా రాలేదు. ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండలేక మా హస్బెండ్ అవనిగడ్డ ప్రగతిలో స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు టీచర్గా. సో నేనేం చేశాను, నేను కూడా ఖాళీగా ఉండలేకపోతున్నాను, నేను కూడా టీచర్గా వస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా టీచర్ జాబ్ మీద నాకు కూడా ఇష్టం ఏర్పడింది. నెక్స్ట్ అలాగే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా అప్పుడు వచ్చేటటువంటి ఆ ప్రైవేట్ ఉద్యోగాల్లో వచ్చేటటువంటి జీతంతో తర్వాత పిల్లలు, సంసారం, బాధ్యతలు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి. మా హస్బెండ్ కూడా బీఈడీ చేయాలి, ఆయన కూడా డిగ్రీతోనే ఉన్నారు. ఇద్దరం డిగ్రీలు చేసుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం. ఆయన కూడా ప్రైవేట్ టీచర్గా చేశారు కానీ డిగ్రీని కంప్లీట్ చేశారు, బీఈడీ అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక భవిష్యత్తు, ఫ్యూచరు, పిల్లలు పుడితే మన సంపాదన, వీటన్నిటి మీద అవగాహనతోటి నాకు, మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. ఇక నేను జాబ్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఈ మిడిల్ క్లాస్లో ఈ చాలీచాలని జీతాలతో తర్వాత పిల్లలు, ఫ్యూచరు ఇదంతా ఎట్లాగూ ఏంటి, నేను ఇక ఇటువైపే ప్రయాణిస్తే పోతుందేమో, చదవాలి అని అనుకుంటా ఉండగానే ఈ కన్ఫ్యూజన్లోనే నేను కన్సీవ్ అయ్యాను. నాకు ఒక పాప. అలా క్రమంగా 2004వ సంవత్సరంలో నేను బీఎడ్ ఎంట్రన్స్ రాశాను. నేను రాశాను, మా హస్బెండ్ కూడా రాశారు. కానీ మేము ఓసీ కేటగిరీ, నాకు వచ్చింది కానీ ఆయనకి రాలేదు. నాది మ్యాథమెటిక్స్, ఆయనది సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్లో ర్యాంక్ సాధించడం అంటే చాలా, మాది కూడా మిడిల్ క్లాస్ అవడంతో ఆయన పేమెంట్ కట్టి చదివేటటువంటి స్తోమత లేదు. సో నువ్వు ఒక్కదానివే చదువుకుందువు కానీ అని చెప్పేసి ఆయన నన్ను బీఎడ్ చదివించడానికి సిద్ధమయ్యారు. అయితే మొదటి కౌన్సిలింగ్లో నాకు జస్ట్ మిస్ అయింది, సీట్ రాలేదు. ఇక నాకు రాదని చెప్పేసి నేను వదిలేసుకున్నాను. ఈ క్రమంలో తర్వాత మా బాబు ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. అయితే ఆ తర్వాత అనుకోకుండా సెకండ్ కౌన్సిలింగ్లో నాకు కాల్ లెటర్ రావడం జరిగింది. ఆ సెకండ్ కౌన్సిలింగ్కి నేను వెళ్ళినప్పుడు నాకు 9 నెలల ప్రెగ్నెన్సీ. 9 నెలల ప్రెగ్నెన్సీతో నేను వెళ్ళాను కౌన్సిలింగ్కి. అలాగే బీఈడీలో జాయిన్ అయ్యాను. డెలివరీ అవ్వడం, బాబు పుట్టడం ఇదంతా కూడా బీఈడీ చేస్తున్నప్పుడే జరిగింది. ఇక అమ్మ ఫ్యామిలీని వదిలిపెట్టేసి నా దగ్గరే ఉంది. మరి పాప ఉందని చెప్పాను కదా, పాపని అత్తయ్య గారు వాళ్ళు అలాగే మా హస్బెండ్ చూసుకున్నారు. అలా వాళ్ళు, అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉండడంతో బీఈడీని కంప్లీట్ చేశాను. 2004లో బీఈడీ రాసిన, పాస్డ్ అవుట్ అయ్యి వచ్చేసరికి 2005 ఏప్రిల్ మేలో నేను బయటకు వచ్చాను బీఈడీ కంప్లీట్ చేసి. బీఈడీ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక మరి ఒకసారి డిఎస్సి కూడా ఎలా చదవాలి ఏంటనేది తెలుసుకుంటే, ఇక డిఎస్సి ఎప్పుడు వేస్తే అప్పుడు నువ్వు రాసేయచ్చు అని చెప్పేసి ఈయన మళ్ళీ వెంటనే నువ్వు డిఎస్సి కూడా చదవాలి అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటి వరకు బాబుని చాలా మిస్ అయ్యాను. చిన్నపిల్లాడు, వాడి జర్నీ అంతా కూడా ఈ చదువులో వాడిని పట్టించుకోకుండా అలా అలా జరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వెళ్తాను అని చెప్పేసి అన్నా కానీ ఈయన ఒప్పుకోలేదు. లేదు, మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ చేసినట్టే ఉంటుంది, వెంటనే అసలు ఎలా చదవాలి ఏంటనేదైనా నీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి వెంటనే ఫ్రెష్గా బ్యాచ్ వేశారు ప్రగతిలో. జాయిన్ అయిపోదు కానీ అని చెప్పేసి నన్ను డిఎస్సి బ్యాచ్లో జాయిన్ చేశారు. బీఈడీ అయిపోయింది కదా, ఇక మరి నువ్వు డిఎస్సి కూడా చదవడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలా చదివేసి ఉన్నావు అనుకో, ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడు వేస్తే అప్పుడు ఈజీ అయిపోతుంది నీకు అని చెప్పేసి మా వారు అన్నప్పుడు, అప్పటి వరకు పిల్లల్ని వదిలిపెట్టేసి ఉన్నాను కదా, నాకు చాలా మిస్ అయ్యాను వాళ్ళని అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు, కొన్ని రోజులు ఆగిన తర్వాత చూస్తానని అంటే మా వారు ఒప్పుకోలేదు. లేదు, ఇప్పుడే నువ్వు ఎలా చదవాలి ఏంటనేది తెలుసుకుంటే ఇక ఎప్పుడు వేస్తే అప్పుడు నోటిఫికేషన్ దగ్గర నుండి నువ్వు చక్కగా ప్రిపేర్ అయిపోవచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి అని చెప్పడంతో వెంటనే ప్రగతిలో ఫ్రెష్గా వేసినటువంటి డిఎస్సి బ్యాచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా చదవాలి ఏంటి అనేది మొత్తం అంతా అక్కడ కోచింగ్ తీసుకున్నాను నేను. కోచింగ్ తీసుకున్న అనంతరం నోటిఫికేషన్ ఇచ్చారు. కోచింగ్లో ఎలా చదవాలి,
ఏంటి అనేది సమగ్రంగా తెలుసుకున్న తర్వాత కూడా ఇక నేను నా జర్నీని వదిలిపెట్టలేదు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, ఏమవుతుందిలే అనేటటువంటి లేజినెస్ అయితే అస్సలు చేయలేదు. అప్పటి నుండి అప్పుడు మొదలుపెట్టినటువంటి ఆ చదువుని నేను తర్వాత 2006 సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసే వరకు కూడా వదిలిపెట్టలేదు. ప్రతిరోజు ప్రతి నిత్యం నోటిఫికేషన్ పడక ముందు కూడా ఏదో ఒక సబ్జెక్టు, ఏదో ఒక కంటెంటు, ఏదో ఒక చాప్టరు చదవడం, ఎగ్జామ్స్ రాయడం, డైలీ టెస్టులు, రివిజన్ టెస్టులు రాయడం, వెళ్తూ ఉండడం అలా చేశాను. నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇదంతా కూడా ఇంట్లో ఉండే చదివేదాన్ని. 2 పిల్లల్ని, అప్పటికే మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. మా వారు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఉదయాన్నే, అలాగే పాపను తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఇక వీడున్నాడు కదా చిన్నోడు, నాకు వాడిని చూసుకుంటూనే వాళ్ళిద్దరిని పంపించడం, వాళ్ళకన్నీ రెడీ చేయడం, పంపడం, వీడిని చూసుకోవడం, నెక్స్ట్ వచ్చేసి నేను ప్రిపేర్ అవ్వడం, అలా చదువుతూనే ఉండేదాన్ని. ఎంత కొంచెం టైం దొరికినా ఏదో ఒకటి చదవడం, పుస్తకం తీయడం, చదవడం. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం, ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చాడో అక్కడి నుంచి ఎగ్జామ్ రాసే వరకు మాత్రం నేను బయటికి వెళ్ళిపోయాను. ఒక రూమ్లో ఉండి చదవడం స్టార్ట్ చేశాను. ఈ డిఎస్సి లానే అప్పుడు కూడా మాకు వేసింది కూడా మెగా డిఎస్సి. ఆ మెగా డిఎస్సిలో అప్పుడు 500 పోస్టులు ఉన్నాయి. సో 500 పోస్టుల్లో కష్టపడితే ఖచ్చితంగా ఒక పోస్టు నా సొంతం అనేటటువంటి కాన్ఫిడెన్స్ని మాత్రం నేను వదులుకోలేదు. ఎప్పుడు కూడా ఈ పోస్టు నాకు రాదేమో, ఎందుకంటే చుట్టూ అందరూ కూడా ఫ్రెషర్స్ పిల్లలు, అందరూ పిల్లల మధ్యలో నేను పెళ్ళయి 2 పిల్లలు ఉన్నటువంటి తల్లిని. నాకు వస్తుందా అనేటటువంటి భయం నాకు ఎప్పుడూ కలగలేదు. వాళ్ళందరూ నన్ను అక్క అక్క అని చెప్పేసి అని అంటూ ఉంటే వాళ్ళ మధ్యలో ఉండి సరదాగా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాను. వాళ్ళతో పాటుగా కలిసి చదువుకున్నాను. కానీ నాకు రాదేమో, నేను చేయలేనేమో, నేను చదవలేనేమో అనేటటువంటి భయం మాత్రం అసలు నాకు అస్సలు ఉండేది కాదు. అసలు నేను పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. ఇంకా మోటివేట్ చేయడానికి ఎప్పటికప్పుడు మా హస్బెండ్ ఉండనే ఉన్నారు పక్కన. ఎప్పుడు కూడా ఏదైనా కొంచెం అధైర్యం అనిపించినా, నేను అందరికిలాగా ప్రిపేర్ అవ్వలేకపోతున్నానేమో, చదవలేకపోతున్నామంటే, ఏం కాదు, నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలిగితే అంతవరకు ప్రిపేర్ అవ్వు, ఎంత చదవగలిగితే అంతే చదువు, ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది, మన లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నోటిఫికేషన్ పడిన తర్వాత మాత్రం నేను ఫ్యామిలీని పూర్తిగా వదిలిపెట్టాను. ఎందుకనంటే ఇక అలా ఉండి ఈ ఫ్యామిలీతో ఉండి చేస్తే రాదు. ఎందుకంటే జాబ్ చాలా అత్యవసరం కావాలి మనకి. ఇద్దరం కూడా ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్ని రోజులు ఉంటాం, లైఫ్ పిల్లల్ని ఎలా చూసుకుంటాం అని చెప్పేసి నేనేం చేశానంటే ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే అని చెప్పి వెంటనే పాపనేమో మా వారు ప్రగతిలో చేసేవాళ్ళు కదా, పాప కూడా అదే స్కూల్లో చదువుతుంది. సో పాప ఆయన దగ్గర ఉండిపోయింది. అత్తయ్య గారు వాళ్ళ దగ్గర ఆయన ఉండి పాపను చూసుకునేవాళ్ళు. ఇక బాబుని ఏం చేశానంటే అమ్మ నాన్న దగ్గర వదిలిపెట్టేశాను. వాళ్ళ దగ్గర పూర్తిగా వదిలిపెట్టేసి నేను ఒక రూమ్ తీసుకొని రూమ్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఫ్రెండ్స్తో చదువుకోవడం స్టార్ట్ చేశాను. వెంటనే రివిజన్ బ్యాచ్ అని చెప్పేసి మాకు 2006 డిఎస్సిలో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. ఆ రివిజన్ బ్యాచ్లో వెళ్ళి కోచింగ్ తీసుకొని చదవడం ప్రారంభించాను. పిల్లలు గుర్తొస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు బాబునేమో అమ్మ తీసుకొచ్చి చూపిస్తూ ఉండేది, పాపని మా హస్బెండ్ తీసుకొచ్చి నాకు చూపిస్తూ ఉండేవాళ్ళు. ఎలా అంటే ఈవినింగ్ ఖచ్చితంగా, మార్నింగ్ ఎలా భోంచేసినా ఎక్కడ తిన్నా ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా ఈయన వంట చేసుకుని నాకు బాక్స్ తీసుకొచ్చేవాళ్ళు. వీకెండ్లో ఒకసారి పాపను కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉండేవాళ్ళు. మాకు అక్కడ ఏ రోజు చెప్పిన కంటెంట్ ఆ రోజు తర్వాత డైలీ టెస్ట్ పెట్టేవాళ్ళు. ప్రతిరోజు డైలీ టెస్ట్, వారానికి వచ్చి వీక్లీ టెస్ట్, అలాగే చాప్టర్ టెస్టులు జరుగుతూ ఉండేవి. ఏ టెస్ట్లో అయినా కానీ, ఏ ఎగ్జామ్లో అయినా కానీ మొదటి 10 మందిలో ఒకదానిగా ఉండాలి అనేటటువంటి నియమాన్ని పెట్టుకున్నాను. నేను ఎలా చదువుతాను, ఏం చేస్తాను, ఎంత సమయం చదువుతాను అనేది కాదు, నేను అక్కడ ఎంత ప్రజెంట్ చేశాను అనేది నాకు కావాలి. నేను రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాలి. నాకు ఏ రోజు కూడా 10 తర్వాత ర్యాంకు రాకూడదు. మొత్తం 100 మందిలో ఎగ్జామ్ రాసినా, 200 మందిలో ఎగ్జామ్ రాసినా, ఎంతమందిలో రాసినా కానీ నేను మొదటి 10 మందిగా ఉండాలి అనేటటువంటి ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నాను. మ్యాక్సిమం ఒక 4-5 సార్లు తప్పిందేమో నాకు మొదటి 10 మందిలో ర్యాంక్ రాకపోవడం. ఎప్పుడు కూడా మొదటి 10లోనే ఉండేటట్టుగా చూసుకునేదాన్ని. ఎప్పుడైనా పిల్లలు గుర్తొచ్చి ఏం చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి కొంచెం డైలమాలో ఉన్నా కానీ, పూర్ణ సార్ ఉన్నారు కదా, ఆయన యొక్క మోటివేషను ఇట్టే మాకు ఉన్నటువంటి ఆ బాధని తొలగించేసేది. నాలాగా అలా పిల్లలతో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. అందరము కూడా మోటివేషన్ క్లాసులో కూర్చున్న తర్వాత ఇక మన ముందున్న లక్ష్యం ఏంటి, మన ఎయిమ్ ఏంటి, సో ముందు మనం
రీచ్ అవ్వాలి దాన్ని. అప్పుడే కదా మంచి లైఫ్ ఇవ్వగలుగుతాం మన పిల్లలకి. వాళ్ళ కోసమే కదా ఇన్ని బాధలు. ఇప్పుడు లేకపోతే ఏముంది, ఎలాగైతే బతికేయచ్చు అని కాదు కదా, పిల్లల కోసం ఒక మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకి. అలాగే ఫ్యామిలీలో మనం కూడా సపోర్ట్గా నిలబడాలి అనేటటువంటి తపన అనమాట. ఆ తపన ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళిపోతాం, ఏదైనా సాధిస్తాం. ఇప్పుడు మీరు కూడా చేయాల్సింది అదే. ఏమీ లేదు, ఏముంది, హస్బెండ్ ఒక్కళ్ళే జాబ్ చేస్తున్నారు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక్కళ్ళు జాబ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు, చూస్తున్నారు ప్రత్యక్షంగా. అదే మీరు కూడా జాబ్ చేస్తే ఫ్యూచర్ ఎంత బాగుంటుంది, అది ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈరోజు ఎలా ఉంది, ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంది, దానికి నేను కారణం అవ్వాలి, నేను ఈ జాబ్ కొట్టాలి అనేటటువంటి సంకల్పం మనలో ఉండాలి. దానికోసం పరుగులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఆ పరుగుని ఎప్పుడు కూడా మనం గోల్ రీచ్ అయ్యే వరకు కూడా అస్సలు ఆపకూడదు. ఖచ్చితంగా పోస్ట్ కొడతారు, మీరందరూ కూడా నాకులాగానే చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ప్రిపేర్ అయ్యే నాటికి నాకు మామూలుగా కంటెంటు మెథడాలజీలో పెద్ద డౌట్స్ అవి ఉండేవి కాదు, కానీ ఇంగ్లీష్ గ్రామర్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్ అంటే చాలా భయం వేసేది. సైకాలజీ కూడా అప్లికేషన్ టైప్లో ఉండే వాటికి ఎలా పెడతానో ఏంటో అనేటటువంటి భయం ఉండేది. కానీ డైలీ నేను చేసినటువంటి రివిజన్ వలన, నేను పాటించినటువంటి టిప్స్ వలన లాస్ట్కి వచ్చేసి నేను ఎక్కువ మిస్టేక్స్ చేయలేదు సైకాలజీలో. అలాగే జీకేలో అయితే నాకు ఒక్క హాఫ్ మార్క్ కూడా పోలేదు. అలా పోకుండా చదవగలిగాను. ఇక ఎగ్జామ్ రాసే రోజు వచ్చేసింది, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఆ రోజు ప్రజెంటేషన్ చేయాల్సినటువంటి టైము. ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ప్రజెంటేషన్ కూడా అంతే ముఖ్యం. మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవాలి. చక్కగా మనకి తెలిసినవన్నీ కూడా కరెక్ట్గా తెలిస్తే ఖచ్చితంగా పెట్టేస్తాం. ఏవైతే కొంచెం అటు ఇటుగా డౌట్గా ఉన్నాయో వాటిల్ని కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండేది, ఇది కరెక్టేమో అని చెప్పేసి అని పెట్టవలసినటువంటి ఆ టైము మనకి చాలా కీలకం. అట్లా నేను చక్కగా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చానండి. వచ్చిన తర్వాత నాకన్నా కూడా ఎక్కువ ఎగ్జైట్మెంటు మా వారికి. ఎందుకంటే ఎలా రాసింది ఈ అమ్మాయి, కానీ తినకి వస్తుందో రాదో అన్నటువంటి అపనమ్మకం మాత్రం ఆయనకు అసలు లేదు. ఖచ్చితంగా జాబ్ వస్తుంది, తినకి ఖచ్చితంగా సాధిస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకన్నా నా మీద తనకి ఎక్కువ ఉంది. సో అదే రోజు బయటకు వచ్చిన తర్వాత అక్కడే రోడ్డు మీద ఎన్ని వస్తాయి అన్నారు. ఎన్ని వస్తాయి అంటే చూడలేదు, కొన్ని అటు ఇటు పోతాయి కదా, చూద్దామండి ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే, కాదు ఇక్కడే చూద్దాం, నువ్వు ఇక్కడ చూడు ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసాను. అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఇది ఒకవేళ ఇది పోతుందేమో, ఇది కరెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేను కౌంట్ చేసి మొత్తం మీద నా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ మీద నేను 87 మార్కులు అని చెప్పేసి రౌండప్ చేశాను. ఏ 87 మార్కులు అయితే నేను రౌండప్ చేశానో తర్వాత నాకు అవే 87 మార్కులు డిఎస్సిలో రావడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో నేను కీ ఇచ్చిన తర్వాత ఒక 6 బిట్లండి, 3 మార్కులు అందరికీ ఇచ్చేశాడు, ఆల్ అని ఇచ్చేశాడు. ఆ ఆల్ ఇచ్చిన దాంట్లో రాంగ్ పెట్టిన వాళ్ళందరికీ చక్కగా 3 మార్క్స్ వచ్చేసినాయి. కానీ నేను అక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, అయినా కానీ ఎందుకనో అప్పట్లో ఒక 3 మార్క్స్కి మొత్తం ఆల్ ఇచ్చేశాడు. ఆ ఆల్ ఇచ్చేయడం వలన తప్పులు పెట్టిన వాళ్ళందరికీ కలిసినాయి, కానీ నాకు ఒక హాఫ్ మార్క్ కూడా అలా కలవలేదు. మొత్తానికి నాకు ఆ 87 మార్క్సే వచ్చినాయి. ఓపెన్లోనే నాకు పోస్ట్ రావడం జరిగింది. సో ఇక హ్యాపీ, ఎంత హ్యాపీ అంటే చెప్పలేనంత హ్యాపీ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నేను మొదట్లో టీచర్ జాబ్ వద్దన్నాను, కానీ దానికోసం కష్టపడ్డాను, పరుగులు పెట్టాను, ఇష్టంతో చదివాను, వస్తుంది అని చెప్పేసని నమ్మకం పెట్టుకున్నాను, ఖచ్చితంగా సాధించాను. అయితే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, 2006 డిఎస్సిలో టీటీసీ వాళ్ళకే ఇవ్వాలి, బీఈడి వాళ్ళకి ఇవ్వకూడదు అనేటటువంటి ఒక వివాదం జరగడంతో మాకు 2008 వరకు పోస్టింగ్లు ఇవ్వలేదు. 2006 సెప్టెంబర్లో రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన దగ్గర నుండి జాయినింగ్ వరకు కూడా వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే నేను టీటీసీ కాదు, నాది బీఈడి చేసిన తర్వాత ఇప్పుడు వస్తుందా రాదా, మళ్ళీ ఇంత పట్టుదలతో పిల్లల్ని వదిలిపెట్టి చదివి మొత్తం అంతా చేసి జాబ్ వచ్చింది అనిపించిన తర్వాత మళ్ళీ రాలేదు అంటే ఏంటి పరిస్థితి, ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటనేది ఆ సంఘర్షణతో అసలు ఎంత మానసికమైన ఒత్తిడి అంటే మామూలు ఒత్తిడి కాదండి. 2008లో అప్పటికి ఇక తర్వాత ఈ క్రమంలో ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ లేట్ అయింది, కోర్టులో కేసు జరుగుతుంది, ఇదంతా జరుగుతుంటే సరే మళ్ళీ ఖాళీగా ఏముంటామని చెప్పేసి నేను మళ్ళీ ప్రగతిలో వెళ్తున్నాను, టీచర్గా చెప్తున్నాను పిల్లలిద్దరిని. ఇక మావాడు కూడా
స్కూల్కి వచ్చేసాడు. ఎల్కేజీలో జాయిన్ చేశాను, వాడిని తీసుకెళ్తున్నాం, పాపని ఇద్దరిని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిన తర్వాత 2008లో ఒకరోజు మేడం గారు, పూర్ణ సార్ వాళ్ళ మిస్సెస్ ఉమా మేడం ఏం చేశారంటే, నేను ఉన్నటువంటి ఆ షెడ్లోనే మేడం గారు కాల్ చేశారు. మేడం, బీఈడి వాళ్ళు కోర్టులో కేసు గెలిచారు, మీకు కూడా ఇస్తున్నారు చక్కగా బీఈడి టీటీస్ అనే క్లాష్ ఏమీ లేదు, చక్కగా పోస్ట్ వచ్చేస్తుంది, త్వరలో మీకు కౌన్సిలింగ్ ఉందని చెప్పేస్తే ఎంత హ్యాపీనెస్ అంటే అండి, ఆ హ్యాపీనెస్ని అసలు చెప్పలేనమాట, మాటల్లో వర్ణించలేను. నేను చదవకపోయినా పర్వాలేదు, ఎవరో ఒకళ్ళని చదువుకుంటే చాలు, నీకు వచ్చింది కదా, నువ్వు కంప్లీట్ చేసి నువ్వు చెయ్యి అని చెప్పేసి నాకు మోరల్ సపోర్ట్గా నిలబడి నన్ను ప్రోత్సహించి బీఈడి చేయించి ఇలా టీచర్గా మీ ముందు మాట్లాడేటటువంటి అవకాశాన్ని కల్పించిన మా హస్బెండ్ మాత్రం ఎప్పటికీ నాకు ఆదర్శనీయులే. ఆయన లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్నే కాదు. అలాగే చదువుకుంటానమ్మా నేను అని చెప్పేసానన్న వెంటనే మ్యారేజ్ చేశాం కదా, అయిపోయింది కదా, మనకెందుకు అని అనుకోకుండా నా వెంటే ఉండి బీఈడి చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి పురుడు పోసి బాబుని చూసి అప్పటి నుంచి తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు కూడా మోరల్ సపోర్ట్గా నిలిచారు. మా పేరెంట్స్ కూడా వాళ్ళందరి కృషి వల్లనే, అలాగే మామయ్య గారు, అత్తయ్య గారు ఇక్కడ పాపని ఆయన్ని చూసుకుంటూ, ఈరోజు మా మామయ్య గారు లేరండి కానీ ఎంతో సపోర్ట్గా ఉండేవాళ్ళు. వాళ్ళందరి కృషి వల్లనే ఈరోజు నేను ఈ పోస్టు సాధించగలిగాను. ఇలా చక్కగా లైఫ్ని సెటిల్ చేసుకున్నాను. ఇదండి నా డిఎస్సి జర్నీ. మీరు అనుకోవచ్చు, మేడం మీకు చక్కగా అందరూ సపోర్ట్ చేశారు, అంతా సపోర్టివ్గా ఉంది, బాగానే చేసాం, మరి మేము జాబ్ చేస్తూ ఏం చేస్తున్నాం, చదవలేకపోతున్నాం అని చెప్పేసానని అనొచ్చు. కానీ మనసుంటే మార్గం ఉంటుందండి. జాబ్ చేస్తున్నా కూడా ఈవినింగ్ వచ్చిన దగ్గర నుండి మరలా ఉదయం మీరు వెళ్ళే వరకు మీకున్నటువంటి ఆ ఫ్రీ టైంలోనే మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అయితే చదవగలుగుతారో అలా మంచిగా ప్లాన్ చేసుకొని టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. చదవగలిగినంత చదవండి. చెప్పాను కదా, ఎన్ని గంటలు వాళ్ళందరూ కోచింగ్ సెంటర్లో ఉండి అన్ని గంటలు చదివేస్తున్నారు, వాళ్ళకి వస్తుందేమో మనకి రాదేమో అనేటటువంటి అస్సలు అపనమ్మకం అసలు వద్దు. ఉన్నటువంటి టైంలోనే కనీసం 6 నుండి 8 గంటలు చదివిన వాళ్ళు కూడా టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి. అలాగే ఇక హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు అంటారు, మేడం చక్కగా మీకు మీ అమ్మ వాళ్ళు హెల్ప్ చేశారు, అత్తయ్య వాళ్ళు హెల్ప్ చేశారు, మీ హస్బెండ్ వెనకాల పిల్లర్లాగా ఉండి అంతా చేశారు, మరి మాకు అలాంటి పరిస్థితులు ఏమీ లేవండి, మేము ఎలా చదవాలండి అని చెప్పేసానంటే, ఏమీ లేదండి, అవకాశము మనకి కావాలి అనుకుంటే మనల్ని వెతుక్కుంటూ ఎప్పుడు పడితే అప్పుడు రాదు. మనకి అవకాశం వచ్చినప్పుడే దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఇంత పెద్ద మెగా డిఎస్సి ఈ గత 5 సంవత్సరాల్లో లేదు, తర్వాత కూడా వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు ఈ టైమే మనకి కీలకం. ఉన్నటువంటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఈరోజు మీ పరిస్థితి ఏంటి, రేపొద్దున మీరు జాబ్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యుయేషన్ ఏంటి అనేది మనం కావాలనుకుంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏదైనా కావాలని మారం చేసి సాధించుకున్నాం కదండి. సాధించుకోలేదా? మనలో చాలామంది ఏది కావాలంటే అది కావాలి అని పేరెంట్స్ని అడిగి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కసారి ఆ రోజులన్నీ గుర్తుపెట్టుకోండి. దానికోసం మనం ఎన్నో పనులు చేస్తుంటాం. అది కావాలంటే కావాలి అంతే. అట్లాగే ఈరోజు కూడా మీకోసం, మీ పిల్లల కోసం, మీ లైఫ్ బాగుండడం కోసం ఎలా చదవాలి, ఏం చేయాలి, వాళ్ళందరినీ ఎలా ఒప్పించాలి అనేది చూడండి. ఉన్నటువంటి పరిస్థితుల్లోనే చక్కగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా డిఎస్సిలో ఒక పోస్ట్ మీకోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్గా చదవండి. ఇక మీ మీద మీకు చెప్పాను కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అపనమ్మకం అపజయానికి తొలిమెట్టు, ఆత్మవిశ్వాసం విజయానికి తొలిమెట్టు. మరి ఇందులో ఏది ఎంచుకుంటారు? మనకు కావాల్సింది విజయమే కదా. సో ఇప్పటి వరకు ఉన్న మీ మనసులో ఉన్నటువంటి ఆ భయాలన్నింటినీ తీసేయండి. ఇక ఇదంతా కాదు, ఇక నుంచైనా ఈ రోజు వరకు చదవకపోయినా ఇప్పటి నుంచైనా ఫ్రెష్గా చక్కగా టైం టేబుల్ వేసుకోండి, మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మెటీరియల్ అంటే ఎక్కడో ఏదో ఉండదండి, టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది. మొత్తం అంతా కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. అవి చేసామా ఇవి చేసామా, మనం కోచింగ్కి వెళ్ళట్లేదు కదా, మన దగ్గర ఎక్కువ లేదు కదా అని చెప్పేసి అని అనొద్దు. ముందు మీరు టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. ఏ టెక్స్ట్ బుక్స్ కావాలి, ఏంటి అసలు సిలబస్ ఎంత ఉంది ఏంటి అని మొత్తం అంతా క్లారిటీ తెచ్చుకోండి. అమ్మో కోచింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే బాగా ఎగ్జామ్స్ రాస్తారేమో, నేను ఏమీ చేయట్లేదు కదా, ఈ భయాలన్నీ వదిలిపెట్టేయండి. ఫస్ట్ ఏ కంటెంట్ ఉంది, మన దగ్గర ఏముండాలి,
టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి, అకాడమీ బుక్స్ పెట్టుకోండి. వాటిల నుండి ఈ రోజు నుంచి మొదలుపెట్టిన జీరోతో మొదలుపెట్టి హీరో అవ్వండి. నేను మా పిల్లలకి రైమ్ చెప్తూ ఉంటాను. అందులో జీరో ఈజ్ హీరో అంటాను. జీరో నుండి హీరోగా వచ్చినటువంటి నేనే ఒక ఎగ్జాంపుల్. నేను మొదలు పెట్టేసరికి అసలు నాకు చాలా వరకు సబ్జెక్ట్ మీద గ్రిప్ కూడా ఏమీ లేదు. అలాంటి దశ నుండి మొత్తం అంతా పూర్తిగా చదివి మంచిగా పోస్ట్ సాధించాను. అలాగే ఈరోజు ప్రారంభించిన ఖచ్చితంగా మీరు కూడా సీటు సాధిస్తారు. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషను స్టార్ట్ చేయండి. మీలో ఉన్నటువంటి భయాలన్నిటినీ వదిలిపెట్టేయండి. అలాగే మాలాగా మీరు కూడా మా ఫ్యామిలీలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మాలాంటి ఎంతోమంది టీచర్లు మీకు ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ కంటెంట్ని ఎలా చదవాలి అనేటటువంటి వీడియోస్ మీకు చాలా చేస్తున్నారు. అంతకుముందు మేము చదివినప్పుడు ఇవేమీ లేవండి. మేమే చదువుకున్నాం, అలా చదివాము, ఇలా చదివాము, ఇటు తిరిగేసాం, అటు తిరిగేసాం, మొత్తానికి ఎట్లయితే సాధించాం. కానీ ఈరోజు మీ చేతిలో బోల్డన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు కోచింగ్కి వెళ్ళలేకపోయినా కూడా ఎలా చదవాలి ఏంటి అనేది గైడెన్స్ ఇవ్వడానికి మన చేతిలో బుల్లి ప్రపంచం ఉంది కదా, అది చెప్తుంది. దాంట్లో మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి, ఫాలో అవ్వండి, ది బెస్ట్గా చదవండి, అందరిలో ఒకళ్ళుగా ఉండి విజయం సాధించండి. నెక్స్ట్ ఇయర్ ఈ రోజుల లాంటికి మేము కలిసి జర్నీ చేయాలని ఆశపడుతున్నాను. ఇక ఎగ్జామ్ టెన్షన్ వదిలేయండి. ఆన్లైన్లో కూడా ఈరోజు టెట్కి, డిఎస్సికి మాక్ టెస్టులు పెడుతున్నారు. అలాగే చాలామంది వెబ్సైట్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాటిలో నుంచి ఏదో ఒకటి ఎంచుకోండి. చక్కగా మీరు ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ మీద ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లను రాయండి. అలా మీ ప్లాన్ మీరు చేసుకుంటూ చక్కగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఈరోజే మొదలు పెట్టండి. మాతో పాటు కలిసి జర్నీ తప్పకుండా చేస్తారు. మీరందరూ కూడా మీకోసం ఒక పోస్ట్ ఖచ్చితంగా అక్కడ ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు వచ్చి వాళ్ళు ఈ పోస్ట్లో జాయిన్ అవుతారా అని. నెక్స్ట్ ఇయర్ ఈ రోజుల నాటికి మీరు కూడా మా ఈ ఉపాధ్యాయ ఫ్యామిలీలో భాగం కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాగ మీ డిఎస్సి జర్నీ వరకు కూడా మోటివేట్ చేస్తూ నాకు తెలిసినటువంటి నేను పాటించినటువంటి విధి విధానాలని చెప్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్.